ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీ రాజకీయ విశ్లేషకులు ఉండవల్లి అరుణ్ కుమార్ విసిరిన కొత్త సవాల్ ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల గురించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన ఒక వింతైన సవాల్ విసిరారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అమరావతి విషయంలో మౌనంగా ఉన్న ఉండవల్లి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి అభివృద్ధి గురించి మాట్లాడడం విశేషం. దమ్ముంటే చంద్రబాబు తన హెరిటేజ్ ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించాలి అని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఇతర పరిశ్రమలను ఏపీకి రమ్మని కోరే ముందు సొంత సంస్థను ఇక్కడికి తేవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీకి ముఖ్యంగా విశాఖపట్నంకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఆసియాలోని అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ రాబోతుండడం, రాయలసీమలో తయారీ రంగాలు విస్తరించడం వంటి పరిణామాలు శుభసూచకమని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. అయితే ఉండవల్లి మాత్రం ఇవి కేవలం పాత కంపెనీల విస్తరణ మాత్రమేనని కొట్టిపారేసే ప్రయత్నం చేస్తున్నారు. గత 5 ఏళ్లు అమరావతి ప్రాభవం తగ్గుతున్నప్పుడు స్పందించని ఆయన ఇప్పుడు హెరిటేజ్ సంస్థను సాకుగా చూపి విమర్శలు చేయడం వెనుక రాజకీయ పరమార్థం ఉందని భావిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్న తరుణంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పారిశ్రామికవేత్తల్లో అయోమయం నెలకొనే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. హెరిటేజ్ కార్యాలయం ఎక్కడ ఉండాలనేది ఆ సంస్థ నిర్ణయమేనా? దాన్ని రాజకీయంగా వాడుకోవడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తుతోంది.